రశేఖర్ ఏయ్ కల్లో కాజల్తో కళాఖండ తింటుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? మన కాకినాడ కాజాకే దిక్కులేదు, నీకు మళ్ళీ కాజులు దానికో కళాఖండ అంట. హలో వైషు, నీకో గుడ్ న్యూస్. అవునా? ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడే, వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. హే గైస్, షీ ఇస్ అవర్ న్యూ ఎంప్లాయ్ వైశాలి. హలో, హాయ్. టేక్ దిస్ ఐ రికగ్నైజేషన్ లెటర్. టేక్ ఇట్. ఎరా ఒక్క నెలైనా జీతం తీసుకోకుండానే జాబ్ మానేసావు. మన పకోడి కొట్టు అప్పారావు గడి బాకీ ఎలా తీర్చాలరా? నీ అబ్బా అలారం క్రియేట్ చేశాక వాడి బాకీ ఏం కరమరా? వాడి కొట్లు లేపేసి అక్కడ పెద్ద రెస్టారెంట్ లేపేద్దాం. ఈ ఐడియా అయితే బాగుందిరా, ఆకలేసినప్పుడల్లా అక్కడే తినేయచ్చు. మరి అది అట్లుంటది. మన ఆలోచన బాగానే ఉన్నాయి కానీ అలారం ఎలారా క్రియేట్ చేసేది? దాంట్లో ఏముందిరా, చేప కాల్ చేస్తుంది, ఎంజాయ్ రా. రేయ్ కాసేపు సైలెంట్ గుండు. హలో హలో, సహాయం కోసం 11080123కి కాల్ చేయండి, లేదా 11234546కి మిస్డ్ కాల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కృపయా దానం చేయవే. హలో, ఎవరు నువ్వు? ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. నేను కుమారిని. కుమారివా? కళ్ళు కొట్టు కుమారివా లేదా కాకినాడ కుమారివా? ఆఫీస్లో కుమారిని. ఓ నువ్వా? అయినా నీ నెంబర్ డిలీట్ చేసి 4 రోజులు అవుతుంది. అయినా నీకు చెప్పా కదా నన్ను డిస్టర్బ్ చేస్తే వెంటబడి మరి కొడతా అని. అయినా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? జాబ్ ఇప్పించిన నన్నే కొడతావా? అవును కొడతాను. అయినా ఎవరికి కావాలి ఈ తొక్కలో జాబు? ఆ కంప్యూటర్ చూసి చూసి కళ్ళు మసబారిపోయాయి. హాస్పిటల్కి వెళ్తే ఆయుర్వేదం వాడినా కూడా తగ్గదన్నారు. అయినా అదో పెద్ద కంపెనీ, అందులో జాబు. నీకు జాబ్ కావాలంటే చెప్పు, నెక్స్ట్ మంత్ నా కంపెనీలో ఏదో ఒక చిన్న జాబ్ ఇస్తాను. ఏరా శేఖరు? ఇచ్చారా, నాకు కూడా ఎలాగో పర్సనల్ సెక్రటరీ కావాలి. అది విన్నావా? ఇంకోసారి చెప్తున్నా, కంటపడ్డావో కనికరిస్తానేమో, వెంటపడ్డావో తుకడా తుకడా చేస్తా. రేయ్ ఎలా ఇచ్చాను చూసావా? నేను ఇచ్చిన వార్నింగ్కి వైట్ ముఖం పెట్టేసి ఉంటుంది. అది సరే కానీ అలారం ప్రాయం చెప్పరా? పడుకోరా, రేపు డిస్కస్ చేద్దాంలే. చీకటి చూడు ఎంత నల్లగా అయిపోయిందో. సరేరా, మంచి రాత్రి, తీపి కలలు. నా విశాలమైన హృదయంలో వైశాలితో విహారయాత్ర వెళ్ళేలా కలరావాలి దేవుడా. నిన్న ఫోన్లో ఏదేదో మాట్లాడేశాను. పర్లేదులే. రేయ్ పద, నేను వచ్చేసా, బయటికి వెళ్దాం. ఏంటి బయటికా? నిన్న ఫోన్లో ఏదో మాట్లాడేశాను, నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి కూల్గా బయటికి వెళ్దామంటావు? ఏం కాదురా, తనేం అనుకోదులే. పద వెళ్దాం. అయినా కూడా నేను బయటికి రావడానికి డబ్బులు కూడా లేవు. నేనున్నాను కదరా, నేను చూసుకుంటాలేరా. ఏంటి నీ దగ్గర అంత బాగా డబ్బులున్నాయా? ఆవు, నేను చూపిస్తా. ఏంటే అంత అమౌంట్ ఎలా ఎర్న్ చేస్తున్నావు? నేను ఫ్రెండ్ యాప్ వాడుతున్నాను కదరా, దాని గురించి నీకు తెలీదా? ఫ్రెండ్ యాప్ కదా, దీని గురించి నేను కూడా విన్నాను. దీంట్లో ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు, ఫుల్ ఫన్నీ కాన్వర్జేషన్స్ పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, అండ్ ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా మాట్లాడవచ్చు. ఫీమేల్ యూజర్స్ చాలా మందిని యూజ్ చేస్తున్నారు తెలుసా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు ఆన్లైన్లో. ఆ గిఫ్ట్స్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ ఆ మనీ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? అరే ఎన్నిసార్లు చెప్పాలరా, ఈ ప్లాట్ఫామ్ చాలా సేఫ్ అమ్మాయిలకి. ఒక్కసారి యూజ్ చేస్తేనే కదా తెలిసేది. కానీ ఇంకా అమ్మాయిలు దీన్ని ఎందుకు యూజ్ చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మంచిగా ఆన్ చేసుకోండి. అవునా, డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో వచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే.
హలో హాయ్ సరేరా బాయ్. ఆ? బయటికి వెళ్దామంది, ఇది బయటికి వెళ్ళిపోయింది ఏంటి? సర్లే. హలో హలో వైశాలి గారు, చెప్పండి. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఒక 20 minutesలో అక్కడ ఉంటాను. నేను మీ ఇంటి కిందే ఉన్నాను, వస్తే ఇద్దరం వెళ్ళిపోదాం అండి. అవునా? అయ్యో పర్లేదండి, నేను క్యాబ్లో వచ్చేస్తాను. అంటే ఇద్దరు వెళ్ళేది ఒకటే ఆఫీస్కి కదండి, పర్లేదు రండి, నేను డ్రాప్ చేసేస్తా. ఓకే అండి, నేను 5 minutesలో కింద ఉంటాను. బాయ్. ఎస్ ఓకే అండి. హాయ్. హాయ్. లేట్ అయిందా? కొంచెం లేట్ అయింది, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి ఎక్కండి. పదండి. ఒరే ఈ ప్లేస్ భలే ఉందిరా. నేను నా పిల్లం పెళ్ళయ్యాక ఇక్కడే హనీమూన్ చేసుకుందాం అనుకుంటున్నాం. రేయ్, ఇది హనీమూన్ చేసుకునే ప్లేస్ కాదురా, మన బిజినెస్ కోసం మాట్లాడుకోవడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్. అందుకే ఇక్కడ తీసుకొచ్చా. సర్లే, అలారం ప్లాన్ ఏంటి చెప్పు. అసలు నీకు అలారం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు పెడితే పొద్దున్న లేచేటప్పటికి ఆటోమేటిక్గా అదే పని చేసేద్ది. నీ అబ్బా కెమిస్ట్రీ చదువుకోలేదా? అలారం ఈజ్ డెరైవ్డ్ బై ద టైం బై ద ఎంజాయ్డ్ బై ద సౌండ్. ఒరే నాకు అలారం ఎంజాయ్ తప్ప ఇంకేం అర్థం అవ్వలేదురా. ఏ బ్రెయిన్లెస్ బ్యావ్కూడ్ గాడిరా నువ్వు. చిన్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్తో తిరగొద్దని మా అమ్మ చెప్పింది. లిటిలేజ్ కదా, అర్థం కాక లైట్ తీసుకున్నా. నీతో తిరగొద్దంటే చెప్పరా, మళ్ళీ నా మొహం కూడా నీకు చూపించను. ఈ అలడానికి ఏం తక్కువ లేదు. సరేదా? సరే, దాని మీనింగ్ చెప్పు. పాస్కల్ ప్రిన్సిపల్ ప్రకారం అలారం అనేది 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 సరే నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా టఫ్ సబ్జెక్ట్, చెప్పినా అర్థం కాదు. అంత టఫ్ సబ్జెక్ట్ నీకు ఎలా అర్థమైందిరా? పొక్కడిలో జీడిపప్పులు తిని తిని పెంచిన బ్రెయిన్ రా. ఎంతైనా నువ్వు గ్రేట్ రా మావా. ఏం లాభం రా, ఎంత గ్రేట్ అయినా సరే వైశాలి నాకు నెంబర్ ఇవ్వలేదు, అడ్రస్ చెప్పలేదు. నువ్వు లో చేస్తే సరిపోతుందేంటి? చూడడానికి సంప్రదాయంగా ఉన్న అమ్మాయిని చూసిన ప్రతి ఒడు గోకడానికి ట్రై చేస్తాడు. ఎంతమంది గోకినా సరే ఆ అమ్మాయి ఎవరికి పడదురా, నాకే పడుతుంది. ఆ అమ్మాయి చెప్పింది మర్చిపోయావేంట్రా? నాతో ఉంటే ప్రతిసారి నవ్వుతూనే ఉంటానని చెప్పింది కదరా. ఈ రాంబండు గడు ఆఫీస్లో లేకపోవడంతో చాలా ప్రశాంతంగా ఉంది. వాడిని కోతులతో వదిలేసిన కోతులకి పిచ్చి తెప్పించే రకం. సర్లే, ఇప్పుడైనా నా కుమారి క్లైన్ వేసుకోవచ్చు. అమ్మయ్యా, ఈ రాంబాబు గారు రాకపోతే ఎంత హాయిగా ఉందో. ఆఫీస్ మొత్తం హ్యాపీ, నేనైతే ఇంకా హ్యాపీ. ఈ ఫోన్ ఒకటి, ఈడెందుకు కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఏంటన్నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? నీ గుట్టు బట్టబయలు చేయమంటావా? టాయిలెట్ పోసుకుంటున్నారా? ఏమన్నా నా కోసం 2 నిమిషాలు ఆపుకోలేవా? నీకు అది ఇంపార్టెంటా, నా కాల్ ఇంపార్టెంటా? సరే ఏంటో చెప్పు. నేను మా ఫ్రెండ్ బిజినెస్ ప్లాన్ చేయాలి, దానికోసం మీరు 2 రోజులు కావాలి. అమ్మా నాన్న ఉన్నారు, అవ్వదు. ఇప్పుడే పెద్దమ్మ కాల్ చేసి మరీ చెప్పింది, ఊరు వెళ్తున్నారంట కదా, 2 రోజుల వరకు రారు. అమ్మ ఎందుకు వీటికి చెప్పింది? ఛ, అయినా ఇంట్లో చాలా పనులున్నాయిరా, ఇల్లు ఇవ్వడం కుదరదు. ఓహో సరే, లైన్లో 1 నిమిషం ఆగన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపుతా. వాళ్ళెందుకు కాన్ఫరెన్స్లో? అదే నువ్వు సేవాగుణం ఉన్న మదర్ తెరీసా తమ్ముడివని, ఆఫీసులో అందరికీ పేపర్లు, కాఫీలు, టీలు అందిస్తుంటావని చెప్పాలిగా. సరే, 1 గంట వస్తున్నా. ఓకే. పోయి అనవసరంగా వీడికి దొరుకున్నా. గంటలో వస్తాడరా. సార్ సార్. ఏంటి చెప్పు. సార్, మా తాత చనిపోయాడట, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సార్. మొన్నే కదరా తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు. అది మా ఎదురింటి తాత సార్, ఇప్పుడు మా తాత. ఒరే, చచ్చిన తాతను ఎన్నిసార్లు చంపుతావురా?
లేదు సార్, నిజం. మొన్నేమో కడుపు నొప్పని తీసుకున్నావు, ఈ రోజేమో తాత చచ్చిపోయాడని తీసుకున్నావు, రేపు వచ్చి తాత తినాలని చెప్పి తీసుకుంటావు. ఏంటో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రే ఆ బొమ్మ చూడు. బొమ్మ కాదు, ముద్దు గుమ్మ. నువ్వు ఉండ. ఒరే నువ్వు ముందు కూడుకోలేట్రా. ఒరే మావా, ఇల్లు భలే ఉందిరా. ఒక 2 రోజులు ఇక్కడే పని చేసుకుని పడుకుంటూ పోవచ్చు. అవునరా. ఏంటవును పనన్నారని ఓకే అన్న, ఇక్కడ పడుకోవడానికి అవ్వదు. ఏ దుప్పట్లు బెడ్షీట్లు లేవా? రే శేఖరు తీసుకొచ్చే. అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ పడుకోవడానికి అవ్వదు. నాకు ఇష్టం లేదు. కానీ మాకిష్టం అన్నా. ఒరే చూసుకో, నువ్వు ఓకే అన్నావు అనుకో, నీ పొరుగుకి ఏం ప్రమాదం ఉండదు. లేదు కాకూడదు అన్నావు అనుకో, ప్రసాదం మంచి పెట్టినట్టు మంచి పెట్టేస్తాం. నువ్వు రారా. ఓకే. ఛీ నా జీవితం. కూర్చోకడా. రే ఈ 2 రోజులు ఎలా అయినా అలారం మెకానిజం గురించి తెలుసుకోవాలరా. ఓకే. ఏదైతే ప్లేస్ మాత్రం భలే ఉందిరా. రే మావా, ఇందాక ప్లేస్లో హనీమూన్ చేసుకుంటానంటే వద్దన్నావు కదా, ఇక్కడ చేసుకుంటాను రా. నైస్ సెలక్షన్ మావా. ఓకే థ్యాంక్ యూ. ఇంకో వర్క్ స్టార్ట్ చేద్దామే. 2 నిమిషాలు ఆగరా. ఒక పని మొదలు పెట్టే ముందు ఆ దేవుడికి ధ్యానం చేసుకున్నాం అనుకో, ఆయన కరుణ కృప మనతో ఉంటది. యూ గ్రేట్ మావా. సరే ధ్యానం చెయ్యి. రే నువ్వు కూడా దాకూర్చో. నాకు అవన్నీ ఇష్టం లేదు, మీరు చేయండి. మాకేమన్నా సీక్రెట్లు కడుపులో దాచుకునే అలవాటు ఉందేంటి? ఒరే మావా ఆ ఫోన్ అందుకో. ధ్యానం చెయ్యి. కూర్చో కూర్చో. వైశాలియే నమః. మనం ఏదైనా పని చేసే ముందు దానికోసం డీకోడ్ చేయాలి. చూడు, మాట్లాడకు. ఈ గడియారంలో కొన్ని తప్పులున్నాయిరా. నువ్వెప్పుడైనా గమనించావా? గడియారంలోని 12 గంటలు మాత్రమే ఉన్నాయి, కానీ మనకి 24 గంటలుంటాయి. ఎవడో మతిపోయినట్టు కనిపెట్టినట్టున్నాడు. ఈ మతిని అందరూ వాడేస్తున్నారు. మిగతా నెంబర్స్ మనం యాడ్ చేయాలి. అదే మన ఫస్ట్ కరెక్షన్. రే మావా, నువ్వు చనిపోయిన తర్వాత నీ బ్రెయిన్ బుర్జ్ ఖలీఫాలో పెట్టి అందరికీ చూపిస్తారా. యు ఆర్ గ్రేట్ రా మావా. అవును, ఇప్పుడు సౌండ్ రాకుండా అలారం ఎలా క్రియేట్ చేస్తాం? దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనకు సౌండ్ ఇంజనీరింగ్ గురించి తెలిసి ఉండాలి. అన్ని బుక్స్ చదివా, కానీ లైబ్రరీలో ఆ ఒక్క సౌండ్ ఇంజనీరింగ్ బుక్ మాత్రం మిస్ అయిందిరా. కాబట్టి దాని గురించి మనకు తెలీదు. మరి రెండోది? దాని గురించి నాకు తెలీదు. తెలిసిన వెంటనే నీకు చెప్తాను. అంటే ఇప్పుడు సౌండ్ లేకుండా అలారం క్రియేట్ చేయడం కష్టం అంటావా మావా? స్పీకర్ తీసేస్తే సౌండ్ రాదుగా. వీళ్ళు ఏదో తెలితేటలు. డోంట్ వరీ బ్రో, యువర్ హరీ. అంటే కనిపెడదాము, కంగారు పడకు అంటున్నా. ఓకే, బ్లాక్బెర్రీ. He's a cool boss, no less than a lover boy. Well, who's that cool boy? హాయ్ కుమారి. హాయ్ సార్. నీకోసం కవిత రాసా, చెప్పమంటావా? చెప్పండి సార్. వీడొకడు నా ప్రాణానికి. నీ పేరు కుమారి, నువ్వే నా సుకుమారి. కదుల్దామా అలగా మారి, తినిపిస్తా పానీపూరి, ఇకపై నువ్వే నా గురి. నీకు నా పోయిటరీ నచ్చితే మన లవ్కి ఓకే అని చెప్పు. నచ్చకపోతే ఇంకెప్పుడైనా చెప్పు, అంతేగాని నన్ను దూరం పెట్టనని చెప్పు. ఆ బాధ తట్టుకోలేక ఈ చిట్టుగుండే ముక్కలు చెక్కలైపోతుంది. సరేనా? నేను వెళ్తా. ఇలా ఇంకెన్ని కవితలు వినాలో. అబ్బా అబ్బా
పక్కలు కూర్చో అన్న. రే శేఖరు, అలారం గురించి ఆలోచించి ఆలోచించి అవయవాలన్నీ అలిసిపోయారా? నాది కూడా రా. కడుపులోంచి ఆకలి సౌండ్ వచ్చేస్తుందిరా. బాగా ఆకలేస్తుందిరా. అన్న ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా? లేవు, ఇంట్లో ఏం లేవు. అవునా? అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టు. మసాలా ఫుడ్ కడుపులో పడి 3 రోజులు అవుతుంది. సరే, ఫోన్పే చేయండి. నీ జీతంలో నుంచి పెట్టానా? రే మొన్నే వచ్చారా, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకున్నాను. పుట్టిన వాడికి మరణం తప్పదు, దాచిన డబ్బులు వాడక తప్పదు. మాకోసే కదన్నా, కొని పెట్టే, పుణ్యమైనా వస్తుంది. నేను పెట్టను. రే 3x7 ఫ్లెక్స్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పరా? 3x7 అంటే 7 3 14, అక్కడ 2 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు, తక్కువ 1400 అవుతుందిరా. సరే ఒకటి కొట్టిద్దాం. అదెందుకు? అందులో శ్రీ అక్కినేని రవి ఆఫీస్ లో సేవా గుణం వల్ల ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ తన మంది కృషి చేస్తున్నారని ప్రింట్ వేద్దాం. సరే ఆర్డర్ పెట్టి తాగండి. అది లైన్లోకి వచ్చావు. బిర్యానీతో పాటు చల్లగా ఒక కోకోకోలా. కిల్లి కిల్లి తిన్నాక తీయగా ఓ కిల్లి ఆర్డర్ పెట్టి పెట్టన్నా. నా జీతం అయిపోయినట్టే. వైశాలి గారు, ఈవినింగ్ ఎలా వెళ్తున్నారు? ర్యాపిడో బుక్ చేసుకుంటానండి. ర్యాపిడోనా? ఎందుకండి, నేను డ్రాప్ చేస్తా కదా. అయ్యో పర్లేదండి, ర్యాపిడోలో వెళ్తాను. అంటే తెలిసిన వాళ్ళ బండి కన్నా తెలియని వాళ్ళ బండి ఎక్కుతారనమాట. అదేం లేదు. సరే వెళ్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఓ చిన్న వర్క్ ఉంది, సార్ వరకు వెళ్ళేసి వస్తా. ఓకే. బా ఏదైతే రవణ మంచి బిర్యానీ పెట్టాడు రా. అన్నా 30 రూపాయలు సెట్ చేయొచ్చు కదేటి? ఆ ఎదర షాప్లో బజ్జీలు భలే ఉంటాయి. సరే అదంతా ఓకే, కానీ ఈ వైశాలి ఏంట్రీ అడ్రస్ లేదు, ఈ మధ్యన అస్సలు కనిపించట్లేదు. అదిగో బండి మీద వెళ్ళిపోతుంది. ఊరుకోరా. నిజంగా వెళ్ళిపోతుందా? అమ్మో వీడా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా. ఓకే అండి. వైశాలి రే రే, ఎలాగైనా దాన్ని బండి ఆపాలరా, పరిగెట్టండి రా. లెగెత్తండి రోయ్. అది దొరికేడు. నీ అబ్బా రే దగ్గర బ్రేక్లు ఏమన్నా లూజరా? ఆపమంటే ఆపట్లేదు. కొంచెం అలాంటిదే. కలదోడు ఎందుకురా నీకు? స్పిట్స్ నాయి. నోరు ముయ్యరా. రే బైక్ ఉన్న బోల్ట్ గిట్లా అన్ని ఇప్పారా? అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, కొత్త బండి అన్న ప్లీజ్ అన్న, ఈఎంఐలు కూడా ఉన్నాయన్న. అలారా దారికి చూడడానికి కర్రపురలా ఉన్నావు, కొడతెళ్ళి కొమ్మకు తగులుకుంటావు. నీకెందుకురా బైక్ లే. అయినా మీరేంటండి, ఫోన్ నెంబర్ ఇవ్వరు, అడ్రస్ చెప్పరు, ఎప్పుడో పుష్కరానికి ఒకసారి కనిపిస్తారు. ఇలా అయితే ఎలా అండి? నీకు ఆ రోజే చెప్పా నా వెనకాల పడద్దని, ఇప్పుడు మళ్ళీ బైక్ ఆపి న్యూసెన్స్ ఏంటి? బాగున్నారా? ఆ స్పిట్స్ నాయి. అది నిన్నరా. సరే అండి, సారీ, మీరు వెళ్ళండి. సాగర్ కానీ వెళ్లే ముందు మీరు ఎక్కడ పనిచేస్తారో కంపెనీ పేరైనా చెప్పండి. నీకంతగా తెలుసుకోవాలనుంటే నువ్వే కనుక్కో. నా స్పిట్స్ ఈసారి కనబడినప్పుడు ఇస్తాంలే. ఆ స్పిట్స్ నాయి. పదరా మావా. ఏంట్రా అమ్మాయి కనిపించింది, నెంబర్ అని తీసుకోవాల్సింది కదా. తన గురించి నీకు ఇంకేం తెలీదు. ఆ అమ్మాయిని కలడం కష్టం, మర్చిపో. ఏం చెయ్యాలి? ఇదొకరితే కొట్రా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్.